హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ పర్స్. లెట్స్ లెర్న్ సంథింగ్ న్యూ టుడే. లాస్ట్ 1 ఇయర్‌గా మనం చూసినట్టయితే ఆర్బీఐ ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయడం కోసం అని చెప్పి ఇంట్రెస్ట్ రేట్లు పెంచుకుంటూ వస్తుంది కదా. ఆర్బీఐ ఎప్పుడైతే ఇంట్రెస్ట్ రేట్లు పెంచుతుందో మన బ్యాంక్ ఆర్ ఎన్‌బీఎఫ్‌సి మనం తీసుకున్న ఎదర్ హోమ్ లోన్ కానీ, కార్ లోన్ కానీ, మిగిలిన లోన్స్ అన్నిటి మీద ఇంట్రెస్ట్ రేట్లు వీళ్ళు కూడా పెంచుకుంటూ వస్తున్నారు. ఈ లోన్స్ పెంచేయడం వల్ల యాక్చువల్లీ ఏంటంటే మన మీద అయితే అధిక భారం అయితే పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం మాట్లాడుకోవాలంటే హోమ్ లోన్ లాస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ రేట్ ఎస్బీఐ 6.5% ఆఫర్ చేస్తున్నట్టయితే ఇప్పుడు 8.65 to 9% వరకు ఇంట్రెస్ట్ రేట్లు పెంచేసింది. మిగిలిన బ్యాంక్స్ ఆర్ ఎన్‌బీఎఫ్‌సి అయితే ఇంకా ఎక్కువగానే చార్జ్ చేస్తున్నాయి. ఎప్పుడైతే ఆర్బీఐ ఇంట్రెస్ట్ రేట్లు పెంచుతుందో మన బ్యాంక్ ఆర్ ఎన్‌బీఎఫ్‌సి ఏం చేస్తుంది, ఇమీడియట్ గా మనం పే చేయాల్సిన ఈఎంఐ అమౌంట్ కానీ లేదా మన టెన్యూర్ కానీ ఇంక్రీజ్ చేస్తుంది కదా. దీనివల్ల మన మీద ఎంత భారం పడుతుంది అంటే, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ఎవరైనా 50 లక్షల రూపాయలు హోమ్ లోన్ తీసుకున్నారనుకోండి. ఈ హోమ్ లోన్ ని లాస్ట్ ఇయర్ 6.5% తీసుకున్నట్టయితే 20 ఇయర్స్ టెన్యూర్ గాను అతను పే చేయాల్సిన మంత్లీ ఈఎంఐ అమౌంట్ 37,278 రూపీస్ అయినట్టయితే టోటల్ గా అతను రీపే చేసేది ఇలా 240 మంత్స్ 37,278 రూపీస్ పే చేసినట్టయితే అతను టోటల్ గా 89,46,877 రూపీస్ పే చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఆ ఇంట్రెస్ట్ రేట్ 6.5% నుంచి 9% వరకు పెరిగిపోయింది కదా. ఈ 9% వరకు పెరిగిపోవడం వల్ల మన మీద ఎంత అధికంగా భారం పడుతుందో చూసినట్టయితే 50 లక్షల లోన్ గాను 9% ఇంట్రెస్ట్ రేట్ 20 ఇయర్స్ సేమ్ టెన్యూర్ గాను మనం పే చేయాల్సిన ఈఎంఐ అమౌంట్ 44,986 రూపాయలు ఉన్నది. అంటే మనం టోటల్గా రీపే చేసే అమౌంట్ 1,7,96,711 రూపాయలు. ఇంతకుముందు మనం రీపే చేయాల్సిన అమౌంట్ 89,46,000 అయితే ఇప్పుడు 1,07,00,000. అంటే మన మీద అధికంగా 18,49,000 రూపాయలు భారం అయితే పడినది. ఇలా ఎప్పుడైతే హోమ్ లోన్ ఇంట్రెస్ట్ రేట్లు ఇంత ఇలా పెరుగుతూ వస్తాయి, ఇలా పెరిగినప్పుడు హోమ్ లోన్ తీసుకున్న వాళ్ళు చాలామంది ఈ హోమ్ లోన్ ఎంత త్వరగా అయితే అంత త్వరగా రీపే చేసేద్దాం అన్న ఆలోచనలో ఉంటారు. మీరు ఎవరైనా అలా హోమ్ లోన్ త్వరగా రీపే చేయాలని ఆలోచనలో ఉన్నట్టయితే ఈ వీడియోలో నేను మీకు చాలా మంచి స్ట్రాటజీస్ అయితే షేర్ చేయబోతున్నాను. ఈ హోమ్ లోన్ రీపేమెంట్ రిలేటెడ్గా స్ట్రాటజీస్తోని మన ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తలో 3 ఇయర్స్ బ్యాకే ఒక వీడియోని అయితే అప్లోడ్ చేశాను డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్తోని. బట్ అప్పటి నుంచి ఇప్పటికి స్ట్రాటజీస్లో కొన్ని చేంజెస్ తీసుకొచ్చి అండ్ అలాగే అప్పుడు షేర్ చేసిన క్యాలిక్యులేటర్ ఏదైతే ఉన్నదో అది బేసిక్ క్యాలిక్యులేటర్, దాన్ని ఇంకొంచెం అడ్వాన్స్ లెవెల్ తీసుకొచ్చాం. ఈ అడ్వాన్స్ లెవెల్ క్యాలిక్యులేటర్ ఏదైతే ఉన్నదో ఆ క్యాలిక్యులేటర్ యూజ్ చేయడం ద్వారా మీ హోమ్ లోన్ని మీరు త్వరగా ఎలా క్లియర్ చేయొచ్చు నేను మీకు ఈరోజు స్టెప్ బై స్టెప్ నేర్పిస్తాను. బట్ నేను ఈ వీడియోలో ఒక ఎగ్జాంపుల్ తీసుకుని నేర్పిస్తాను కాబట్టి ఈ ఎగ్జాంపుల్ అమౌంట్ ఏదైతే ఉంటుందో ఆ లోన్ అమౌంట్, ఆ ఇంట్రెస్ట్ రేట్లు, ఆ టెన్యూర్ మీరు సేమ్ మ్యాచ్ అవ్వకపోవచ్చు కదా. సో అందు గురించి ఈ క్యాలిక్యులేటర్ని నేను మీకు ఫ్రీగా ప్రొవైడ్ కూడా చేస్తాను. మీరు కింద కామెంట్ సెక్షన్లో ఫస్ట్ కామెంట్లో పిన్ అయి ఉంటుంది అన్నమాట మన టెలిగ్రామ్ ఛానల్ లింక్. ఆ ఛానల్లోని ఈ ఎక్సెల్ షీట్ డైరెక్ట్ లింక్ నేను మీకు షేర్ చేస్తాను. అక్కడికి వెళ్ళగానే క్లిక్ చేయగానే మీకు ఆ ఎక్సెల్ షీట్ దగ్గర తీసుకెళ్ళిపోతే మీరు డౌన్లోడ్ చేసుకుని మీ హోమ్ లోన్ని మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. మీ హోమ్ లోన్ మీరు ఈజీగా ఎలా క్లియర్ చేయొచ్చు, ఆ స్టెప్స్ ఏవైతే స్ట్రాటజీస్ ఉన్నాయో వాటిని మీకు ఇప్పుడు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. అండ్ అలాగే వీడియో చివరిలోని ఈ హోమ్ లోన్కి మీరు పే చేసే ఇంట్రెస్ట్ ఉన్నది కదా, ఆ ఇంట్రెస్ట్ని మీరు వెనక్కి సంపాదించాలనుకున్నట్టయితే ఆ సంపాదించడానికి హెల్ప్ఫుల్ అయ్యే స్ట్రాటజీని కూడా షేర్ చేస్తాను. సో వీడియోని చివరి వరకు చూడడం అయితే మర్చిపోకండి. అండ్ అలాగే వీడియో చూసిన ఏ పాయింట్ ఆఫ్ టైంలో అయినా మేము ఏదైతే ఎఫర్ట్ పెడుతున్నాం ఎఫర్ట్ మీకు హెల్ప్ఫుల్ అయింది అనిపించినట్టయితే వీడియోని తప్పకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. చాలామంది వీడియో చూస్తారు, వీడియోలో ఉన్న కంటెంట్ యూజ్ అవుతుంది కానీ లైక్ చేయడం మర్చిపోతారు. తప్పకుండా లైక్ చేసినట్టయితే మాకు ఇలాంటి కంటెంట్ మళ్ళీ తీసుకురావడానికి అయితే చాలా ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టు అవుతుంది. అండ్ అలాగే ఛానల్కి ఇదే ఫస్ట్ టైం వచ్చినట్టయితే నా పేరు సాయి కృష్ణపత్రి, నేను సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ని. అండ్ ఈ మనీ పర్స్ ఛానల్లో మేము ఇలాంటి కంటెంట్ రెగ్యులర్గా అప్లోడ్ చేస్తుంటాం. సో ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన్న బెల్ ఐకాన్లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. సో దట్ మేము వీడియో అప్లోడ్ చేయగానే మీరు చూసి మీ ఫైనాన్షియల్ నాలెడ్జ్ని ఎన్హాన్స్ చేసుకోవడానికి హెల్ప్ఫుల్ అవుతుంది. లెట్స్ స్టార్ట్ టుడేస్ వీడియో. స్ట్రైట్ అవే మిమ్మల్ని ఎక్సెల్ షీట్లోకి తీసుకెళ్ళి క్యాలిక్యులేషన్ చూపిస్తాను. దానికన్నా ముందు మీలో ఎవరైనా ఇప్పటివరకు ఇల్లు కొనుక్కోలేదు, ఇల్లు కొనుక్కుందామా లేదా అన్న ఆలోచనలో ఉన్నట్టయితే ఆ కన్ఫ్యూషన్కి నేను క్లారిటీ ఇవ్వడం గురించి అని ఒక వీడియోని ఆల్రెడీ మీకు అప్లోడ్ చేసి ఉంచాను మన ఛానల్లోని. ఆ వీడియో చూసినట్టయితే మీకు అర్థమైపోద్ది. చాలామంది నేను రెంట్కి ఉండడం బెటర్, ఇల్లు కొనుక్కోవడం కరెక్ట్ కాదు అని చెప్పాను అనుకుంటున్నారు ఆ వీడియో చూసిన వాళ్ళని. యాక్చువల్లీ పర్పస్ అది కాదు. చాలామంది వాళ్ళు ఏంటంటే జాబ్ షిఫ్ట్ ఉన్నదనుకోండి, జాబ్ రిలేటెడ్ రిస్క్స్ ఉన్నా లేకపోతే మనం ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి జాబ్ రిలేటెడ్ మనం మూవ్ అవ్వాలనుకోండి, అలాంటి కండిషన్స్లో కూడా వాళ్ళు తెలియక ఇల్లు కొనేసుకుని దాని తర్వాత ఇబ్బంది పడే వాళ్ళు చాలామంది ఉంటారు కదా. మనం ఇల్లు కొనుక్కున్నాం అనుకోండి, అందులో ఉంటున్నాం అనుకోండి, ఇట్స్ ఎ డిఫరెంట్ థింగ్. బట్ ఇల్లు కొని అందులో ఉండకుండా మనం వేరే ఇంటికి వెళ్ళి అంటే మన జాబ్ రిక్వైర్మెంట్ మనల్ని వేరే దగ్గర ఉండాలని చెప్పి డిమాండ్ చేస్తుంది అనుకోండి. ఇన్ దట్ కేస్ మనం ఇల్లు కొని రెంట్కి ఇచ్చి ఆ రెంట్ మనకి ఈల్డ్ ఏదైతే ఉంటుందో అది తక్కువ వస్తుంది అనుకోండి, దెర్ ఇస్ నో పాయింట్ కదా. దాని రిలేటెడ్గా మీరు పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకున్నట్టయితే ఆ వీడియోని ఎండ్ కార్డ్లో ఉంచుతాను. డూ చెక్ ఇట్ అవుట్. అండ్ నౌ లెట్స్ గెట్ ఇన్ టు ది క్యాలిక్యులేషన్. ఇక్కడ లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఇక్కడ క్యాలిక్యులేషన్ ఈజీగా అర్థం అవడం కోసం ఒక కేస్ స్టడీలో చెప్తాను. రామ్ అనే ఫ్యామిలీ ఉన్నది, వాళ్ళు ఇల్లు కొన్నారు, వాళ్ళు 50 లక్షల రూపాయలు లోన్ తీసుకున్నారు అనుకుందాం. 50 lakhs ఇన్పుట్ చేస్తున్నాను.
అండ్ ఇంట్రెస్ట్ రేటు వాళ్ళు తీసుకున్నది 9% అనుకోండి. అండ్ టెన్యూర్ 20 ఇయర్స్ టెన్యూర్ తీసుకున్నారనుకోండి. ఇన్ దట్ కేస్ వాళ్ళు పే చేయాల్సిన ఈఎంఐ పర్ మంత్ 44,896 రూపీస్ అవుతుంది. ఇలా 20 ఇయర్స్ అంటే 240 మంత్స్ పే చేసినట్టయితే టోటల్‌గా వాళ్ళు పే చేసిన ఇంట్రెస్ట్, వాళ్ళు తీసుకున్న 50,00,000 లోన్‌కి గాను వాళ్ళు పే చేసిన ఇంట్రెస్ట్ 57,96,000 రూపాయలు అవుతుంది. సో, టోటల్‌గా వాళ్ళు రీపేమెంట్ చేసింది 1,07,96,000 అవుతుంది. సో, నౌ ఈ కేస్‌లోని త్వరగా అంటే మనం వేరే స్ట్రాటజీస్ యూజ్ చేయడం ద్వారా ఈ హోమ్ లోన్ ఎలా త్వరగా క్లియర్ చేయొచ్చో చూపిస్తాను. అండ్ ఇంకోటి, ఎవరైనా కంగారు పడి నా హోమ్ లోన్ అమౌంట్ డిఫరెంట్ ఉన్నది, నా ఇంట్రెస్ట్ డిఫరెంట్ ఉన్నదని చెప్పి కంగారు పడుతున్నట్టయితే కంగారు పడొద్దు. మీకు ఎక్సెల్ షీట్‌ని ప్రొవైడ్ చేస్తానని చెప్పాను కదా! ఆ ఎక్సెల్ షీట్ డౌన్లోడ్ చేసుకొని మీకు ఇక్కడ యెల్లో కలర్ సెల్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో మీరు మీ డేటా ఏదైతే ఉంటుందో దాన్ని ఇన్పుట్ చేస్తే సరిపోతుంది. ఫస్ట్ స్ట్రాటజీ ఇంక్రిమెంటల్ ఈఎంఐ అంటే లెట్స్ సే మనకి ఎవ్రీ ఇయర్ మన యాన్యువల్ ఇన్కమ్ పెరుగుతూ ఉంటుంది కదా! మన యాన్యువల్ ఇన్కమ్ పెరిగే కొద్దీ మన ఈఎంఐని కూడా ఇంక్రీజ్ చేసుకున్నట్టయితే, బ్యాంక్స్ ఎలా ఇంక్రీజ్ చేస్తాయంటే, బ్యాంక్స్ మీరెళ్ళి రిక్వెస్ట్ చేసినట్టయితే ఈఎంఐ పెంచండి అని చెప్పి మీరు వాళ్ళని పుష్ చేసినట్టయితే ఆటోమేటిక్‌గా వాళ్ళు పెంచాల్సిందే. సో, 1 ఇయర్ అయిపోయిన తర్వాత మనకు ఆ వెసులుబాటు అంటూ ఉంటుంది. ఈ కేస్‌లోని ఎవ్రీ ఇయర్ 10% చొప్పున మీరు ఈఎంఐని ఇంక్రీజ్ చేస్తున్నారనుకోండి. ఇన్ దట్ కేస్ మీ లోన్ యాక్చువల్లీ 240 మంత్స్ కాదు, 114 మంత్స్‌లోనే క్లియర్ అయిపోద్ది. అంటే ఇందాకలా నార్మల్‌గా 240 మంత్స్‌లో క్లియర్ చేసినట్టయితే మనం టోటల్ రీపేమెంట్ చేసేది 1,07,96,000 రూపాయలు అయినట్టయితే, ఈ కేస్‌లో మనం టోటల్‌గా రీపేమెంట్ చేసేది 79,67,000 రూపాయలు. అంటే ప్రిన్సిపల్ 50,00,000 తీసినట్టయితే మనం ఇంట్రెస్ట్ రూపంలో పే చేసేది 29,37,000 రూపాయలు. అంటే మనం ఈ 10% ఎవ్రీ ఇయర్ మన ఈఎంఐ పే చేయాల్సింది ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళినట్టయితే మనం 28,29,000 రూపాయలు సేవ్ చేసుకుంటాం అన్నమాట. దాట్స్ ద బ్యూటీ. కాకపోతే ఇక్కడ ఒక ప్రాబ్లమ్ ఉన్నది. ఎవ్రీ ఇయర్ 10% పెంచడం అన్నది అందరి వల్ల కాదు. ఈ పర్సెంటేజ్‌ని మనం 6% చేసుకుందాం. 6% చేసామనుకోండి, అయినా స్టిల్ విల్ సేవ్ ఎ లాట్ ఆఫ్ మనీ. బట్ ఈ 6% కూడా నాకు అవ్వదు అంటే చాలామందికి ఏమనిపిస్తదంటే, ఇప్పుడు 10థ్ ఇయర్‌కి వెళ్ళేసరికి ఈ ఈఎంఐ అమౌంట్ 44,000 నుంచి స్ట్రెయిట్ అవే చాలా పెరిగిపోద్దన్నమాట. మీరు ఇక్కడ చూడండి, 128థ్ మంత్‌లోని ఏకంగా ఈఎంఐ 76,000కి వెళ్ళిపోయింది. చాలామంది క్యాష్ ఫ్లోస్ అలా సపోర్ట్ చేయకపోవచ్చు కదా! అలాంటి కేస్‌లోని అనదర్ స్ట్రాటజీ, మనకి బోనస్ రూపంలోనే అడిషనల్‌గా అమౌంట్స్ వస్తూ ఉంటాయి. అప్పుడప్పుడు ఇన్సెంటివ్స్ వస్తుంటాయి సేల్స్‌లో వర్క్ చేసిన వాళ్ళందరికీ. అలా ఇన్సెంటివ్స్, బోనస్ వస్తున్నాయనుకోండి. లెట్స్ సే ఇన్ దట్ కేస్ మీకు ఇక్కడ ఈ ఎక్సెల్‌లోని ఇక్కడ యెల్లో కలర్ సెల్స్ ఉన్నాయి కదా! బోనస్ యాడెడ్. నేను ఇక్కడ ర్యాండమ్‌గా ఏదో ఒక పీరియడ్‌లో 13థ్ మంత్‌లోని ఒక 2,00,000 రూపీస్ రామ్‌కి బోనస్ వచ్చిందనుకుందాం. ఆ 2,00,000 రూపీస్ హోమ్ లోన్‌కి రీపేమెంట్ చేసాడు. అండ్ అలాగే 36థ్ మంత్‌లోని ఇంకొక 3,00,000 రూపీస్ వచ్చింది రామ్‌కి. అది రీపేమెంట్ చేసాడు. దెన్ 55థ్ మంత్‌లోని రామ్ ఇంకొక 3,00,000 రూపీస్ రీపేమెంట్ చేశాడు. అండ్ 75థ్ మంత్‌లో రామ్ ఇంకొక 2,00,000 రూపీస్ రీపేమెంట్ చేశాడు. ఇన్ దట్ కేస్ ఈ లోన్ ఎప్పుడు క్లియర్ అయిపోద్దో తెలుసా? 168థ్ మంత్‌కి క్లియర్ అయిపోద్ది. అంటే ఇలా అడిషనల్‌గా బోనసెస్ రూపంలో పే చేసినట్టయితే నార్మల్‌గా మనం పే చేయాల్సింది 1,07,00,000 అయితే ఈ కేసులో 85,00,000 రూపీస్ పే చేస్తాం. సో, ప్రిన్సిపల్ 50,00,000 తీసేసి 35,00,000 రూపీస్ మనం ఇంట్రెస్ట్ రూపంలో పే చేసినట్టయితే మనం అడిషనల్‌గా సేవ్ చేసుకున్నది. అంటే ఇలా బోనస్‌లు వచ్చినప్పుడల్లా మన హోమ్ లోన్‌కి రీపే చేస్తాం అనుకోండి. ఇన్ దట్ కేస్ మనం అడిషనల్‌గా సేవ్ చేసుకునేది 22,39,000 రూపీస్ అయితే సేవ్ చేస్తాం అన్నమాట. ఈ అమౌంట్స్ మీరు మీకు నచ్చినట్టుగా, అండ్ ఒకవేళ మీ దగ్గర అడిషనల్ అమౌంట్ వస్తున్నది డిఫరెంట్ పీరియడ్స్‌లో అనుకోండి, ఆ పీరియడ్స్‌లో మీరు ఇన్పుట్ చేయొచ్చు. ఈ సెల్స్ అన్నీ ఓపెన్ అయ్యి ఉంటాయి. లెట్స్ సే నేను ఇక్కడ రామ్ 25థ్ మంత్‌లో కూడా ఇంకొక 2,00,000 పే చేశాడనుకోండి. సో, ఇన్ దట్ కేస్ ఇక్కడ 2,00,000 ఇన్పుట్ చేశాను. అప్పుడు టెన్యూర్ ఇంకొంత తగ్గిపోతుంది. 155 మంత్స్‌కే వచ్చేస్తుంది. అండ్ మన సేవింగ్స్ అన్నది ఇంకొంచెం పెరుగుతుందన్నమాట. సో, ఇలా మన దగ్గర ఎప్పుడైతే బోనస్ వస్తుందో, ఆ బోనస్‌ని మనం రీపే చేసినట్టయితే మన హోమ్ లోన్‌ని త్వరగా క్లియర్ చేసుకోవచ్చు. మన మీద ఆ లోన్ బర్డెన్ ఏదైతే ఉంటుందో, సైకలాజికల్ బర్డెన్‌ని తొందరగా మన తల నుంచి అయితే తీసేయొచ్చు. థర్డ్ స్ట్రాటజీ అడిషనల్ ఈఎంఐ. అడిషనల్ ఈఎంఐ స్ట్రాటజీ అంటే ఏం లేదు. చాలామందికి ఆ 10% ఇంక్రీజ్ చేయడం అన్నది కష్టమవుతుంది. లేదా బోనస్ రావడం అన్నది కష్టమవుతుంది. సో, ఇలాంటి కేస్‌లోని ఎవరైతే ఆ బోనస్ ఇన్సెంటివ్స్ రావో వాళ్ళ జాబ్‌లోని, ఆర్ అడిషనల్‌గా ఎవ్రీ ఇయర్ 10% ఆర్ 5% ఇంక్రిమెంట్ జరగదో, అలాంటి కేస్‌లో మన ఖర్చులు ఎక్కడో ఒక చోట మనం తగ్గించుకొని, మనం లెట్స్ సే ఇక్కడ 44,000 రూపీస్ ఈఎంఐ పడుతుంది కదా! ఆ 44,000 రూపీస్ ఈఎంఐ ఏదైతే ఉన్నదో 12 మంత్స్, 1 ఇయర్ మొత్తంలోని ఏదో ఖర్చులు తగ్గించుకొని ఆ 44,000 రూపీస్ అడిషనల్‌గా సేవ్ చేయగలిగాం అనుకోండి. 1 మంత్ అడిషనల్ ఈఎంఐ అన్నమాట.
నార్మల్‌గా మీరు బ్యాంక్‌కెళ్ళి 1 మంత్ అడిషనల్ ఈఎంఐ అంటే ఎవరు తీసుకోరు. మీరు చేయాల్సింది ఏంటంటే అడిషనల్ రీపేమెంటే. ఆ రూ. 44,000 ఎవ్రీ ఇయర్ 1 ఇయర్ అయిపోయిన తర్వాత మీరు ఒక అడిషనల్ ఈఎంఐకి సరిపడా అమౌంట్‌ని సేవ్ చేసి రీపే చేశారనుకోండి. ఇన్ దట్ కేస్ 240 మంత్స్ బదులు మనకి లోన్ 199 మంత్స్‌లో క్లియర్ అయిపోతుంది. సో, 1,07,00,000 బదులు మనం పే చేసేది 96,00,000 రూపీస్. 96,00,000 రూపీస్ పే చేస్తున్నామా అని చెప్పి బాధగా అనిపించినా ఈ కేస్‌లో కూడా మనం 11,24,000 రూపీస్ అయితే సేవ్ చేసుకోగలుగుతున్నాం. విచ్ ఈస్ రియల్లీ గుడ్ సేవింగ్ రైట్? సో, వాట్ ఎవర్ ఇట్ ఈస్ అంటే మన దగ్గర అడిషనల్‌గా డబ్బులు లేనప్పుడు ఈవెన్ కొంచెం అమౌంట్‌తో మనం రీపే చేసినా కూడా ఇలా సేవ్ చేసుకోవచ్చన్నమాట. సో, ఈ 3 స్ట్రాటజీస్ ఫాలో అవ్వడం ద్వారా మీ హోమ్ లోన్ అయితే మీరు తొందరగా రీపే చేయొచ్చు. చాలామందికి ఇక్కడ ఒక డౌట్ ఉంటుంది. హోమ్ లోన్ రీపే చేయడం బెటరా? లేకపోతే ఆ డబ్బుల్ని ఇన్వెస్ట్ చేయడం బెటరా అని డౌట్ ఉంటుంది. అది కూడా నేను మీకు ఈ కాలిక్యులేటర్‌లో ప్రొవైడ్ చేస్తున్నాను. మీరు ఈ కాలిక్యులేటర్‌ని కొంచెం ఇటువైపు మూవ్ చేశారనుకోండి. ఇక్కడ ఎక్స్‌పెక్టెడ్ రేట్ ఆఫ్ రిటర్న్ మీరు చేయాల్సిందల్లా మీ రేట్ ఆఫ్ రిటర్న్ ఏదైతే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారో లెట్స్ సే మీరు ఎఫ్‌డి ఇన్వెస్టర్ అనుకోండి 6% ఇన్పుట్ చేయండి. అదే కొంతమంది రిస్క్ తీసుకుంటారు. డెట్ ఫండ్స్ ప్లస్ ఈక్విటీ ఫండ్స్‌లో మిక్స్ చేసి ఇన్వెస్ట్ చేస్తుంటారు. ఆ కేసులోని 10% ఇన్పుట్ చేయండి. అదే ప్యూర్ ఈక్విటీ ఫండ్స్‌లో వోలటాలిటీని అర్థం చేసుకోగలనని చెప్పి ప్యూర్ ఈక్విటీ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసేటట్టయితే దెన్ ఇన్ దట్ కేస్ 12% రిటర్న్ తీసుకోండి. యావరేజ్‌గా ఈ రిటర్న్ తీసుకున్నట్టయితే మనకి ఎంత సేవింగ్ వస్తదన్నది మీకు ఒక కాలిక్యులేషన్ అయితే అర్థమవుతది. కాకపోతే ఈ స్ట్రాటజీ ఫాలో అవుతున్నట్టయితే మాత్రం యూ షుడ్ హ్యావ్ ఎ సెల్ఫ్ డిసిప్లిన్. చాలా మంది దగ్గర ఇది ఉండదు. చాలామంది ఏంటంటే నా దగ్గర అడిషనల్ డబ్బులు ఏవైతే వచ్చాయో ఆ డబ్బులు ఎయిదర్ హోమ్ లోన్ రీపే చేయకుండా, ఇన్వెస్ట్‌మెంట్ చేయకుండా ఖర్చు చేసేస్తుంటారు. అలా మీరు ఖర్చు చేసే వ్యక్తి అయితే మాత్రం నేనిచ్చే మీకు స్ట్రాంగ్ అడ్వైస్ గో అండ్ రీపే యువర్ లోన్. ఓకే. మళ్ళీ ఇన్వెస్ట్‌మెంట్ ఇవన్నీ ఆలోచించొద్దు. ఇంత కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. అదే అలా కాకుండా నేను డిసిప్లిన్‌గా పే చేయగలను. ఆ డబ్బులు ఏవైతే ఉన్నాయో హోమ్ లోన్ రీపే చేయాల్సిన అడిషనల్ అమౌంట్ ఏదైతే ఉన్నదో దాన్ని ఇన్వెస్ట్ చేయగలను అనుకున్నట్టయితే ఇన్ దట్ కేస్ ఎంత వర్కౌట్ అవుతుందో చెప్తాను. మన ఫాలోవర్స్ అందరూ మనీ పర్స్ రెగ్యులర్ ఫాలోవర్స్ అందరూ మోస్ట్లీ ఈక్విటీ ఇన్వెస్టర్స్ ఉంటారు కాబట్టి ఇన్ దట్ కేస్ ఇలా ఇన్వెస్ట్ చేసినట్టయితే ఏదైతే మనం 10% అడిషనల్‌గా ఈఎంఐ రూపంలో పే చేస్తామో ఆ అడిషనల్ అమౌంట్ ఇక్కడ చూడండి రూ. 2,699 అడిషనల్ అమౌంట్ వచ్చిందా 13th మంత్‌లోని. ఆ అడిషనల్ అమౌంట్ మనం ఇన్వెస్ట్‌మెంట్ రూపంలోనే ఇక్కడ కన్వర్ట్ చేసామనుకోండి. ఇన్ దట్ కేస్ మొత్తం టోటల్ ఈ లోన్ టెన్యూర్ ఎప్పుడు కంప్లీట్ అవుతుంది? మనం ఇక్కడ చూసాం లోన్ టెన్యూర్ మనకు కంప్లీట్ అవుతున్నది 137th మంత్‌లో కదా! ఈ 137th మంత్‌కి మనం అడిషనల్‌గా ఇన్వెస్ట్ చేస్తున్నది రూ. 40,000 పర్ మంత్ అవుతుంది. ఆ 40,000 ఇక్కడ మూవ్ అవుతుందన్నమాట. మీరు ఇక్కడ చూడండి 137 తర్వాత మీకు అన్ని జీరోస్ అయిపోతాయి. ఆటోమేటిక్‌గా ఫార్ములాస్‌లో మేము ఇంక్లూడ్ చేస్తాం. సో, ఇన్ దట్ కేస్ మనకి ఇన్వెస్ట్‌మెంట్ రూపంలో వచ్చే డబ్బులు ఎంతో తెలుసా? 36,29,000 రూపీస్. అదే లోన్ రీపే చేసినట్టయితే మనం సేవ్ చేసుకునే అమౌంట్ 22,87,000 రూపీస్. అంటే మనకి ఇన్వెస్ట్ చేయడం ద్వారా అడిషనల్‌గా 13,42,000 రూపాయలు మనం గెయిన్ సంపాదిస్తాం అన్నమాట. సో, ఒకవేళ ఎవరి దగ్గర అయితే డిసిప్లిన్ ఉంటుందో, డిసిప్లిన్ ఉన్న వాళ్ళు అడిషనల్ అమౌంట్‌ని ఇన్వెస్ట్‌మెంట్ రూపంలో కన్వర్ట్ చేయగలిగినట్టయితే అది ఈక్విటీ ఫండ్స్ కైండ్ ఆఫ్ స్టాక్స్‌లో కానీ మనం కన్వర్ట్ చేసుకోగలిగినట్టయితే వాలటాలిటీ బేర్ చేసి ఇంత లాంగ్ టెన్యూర్ కదా! లాంగ్ టెన్యూర్‌లోని మనం ఆ రిటర్న్ జనరేట్ చేయగలిగినట్టయితే వీ కెన్ మేక్ దిస్ అడిషనల్ మనీ అన్నమాట. అదే 12 కాకుండా 10% అనుకోండి. ఇన్ దట్ కేస్ 10,00,000 అడిషనల్ రిటర్న్ వస్తది. అదే 10 కూడా కాదు నేను 7% రిటర్న్ ఇచ్చే ప్రొడక్ట్‌లోనే ఇన్వెస్ట్ చేస్తాను అనుకున్నారనుకోండి. స్టిల్ యూ విల్ గెయిన్ 7,24,000 రూపీస్ అన్నమాట. ఈవెన్ మీరు పీపీఎఫ్ లాంటి ప్రొడక్ట్‌లో ఇన్వెస్ట్ చేసినా కూడా అడిషనల్‌గా మీరు గెయిన్ అయితే సంపాదించగలరు. అదే బోనస్ కేస్‌లో కూడా మీకు ఇక్కడ ఆటోమేటిక్‌గా మీరు రైట్ సైడ్ మూవ్ చేసినట్టయితే మీరు బోనస్ రూపంలో ఇన్వెస్ట్ చేసిన అమౌంట్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఇన్పుట్ చేయగానే ఇక్కడ ఆటోమేటిక్‌గా వచ్చేస్తదన్నమాట. ఆ అమౌంట్స్‌కి రిటర్న్ ఇక్కడ తీసుకొని మీకు అడిషనల్‌గా ఎంత గెయిన్ వస్తుంది అంటే లోన్ రీపే చేస్తే మనకు సేవింగ్ ఎంత అమౌంట్ ఉంటుంది అండ్ ఇన్వెస్ట్ చేస్తే మనకి అడిషనల్‌గా వచ్చే అమౌంట్ ఎంత ఇదంతా మీకు క్యాలిక్యులేషన్ ఆటోమేటిక్‌గా వచ్చేస్తదన్నమాట. సింపుల్‌గా గైస్ మీరు చేయాల్సిన పనేం లేదు. ఈ యెల్లో కలర్ సెల్స్‌లోని డేటాని ఇన్పుట్ చేసి మీరు ఫాలో అవ్వాల్సింది ఏంటంటే యూ షుడ్ ఫాలో ఎ డిసిప్లిన్. ఇక్కడ ఎక్సెల్‌లోని మనం నంబర్స్ ఇన్పుట్ చేయడం వేరు. ఎక్సెల్‌లో మ్యాజిక్స్ క్రియేట్ చేయొచ్చు. బట్ రియల్ లైఫ్‌లో దాన్ని ఇంప్లిమెంట్ చేయడంలోనే అసలు మ్యాటర్ ఉంటదన్నమాట. చాలామంది అక్కడే ఫెయిల్ అవుతుంటారు. మీరు అది ఫెయిల్ అవ్వకుండా ఇంప్లిమెంట్ చేయగలిగినట్టయితే మాత్రం ఒకవేళ మీరు హోమ్ లోన్ త్వరగా క్లియర్ చేసుకున్న ఆ సైకలాజికల్ బర్డెన్ వద్దనుకున్నట్టయితే ఈ స్ట్రాటజీస్ ఫాలో అవ్వడం ద్వారా మీరు త్వరగా హోమ్ లోన్ అయితే క్లియర్ చేసేయచ్చు. లేదా నేను ఇన్వెస్ట్ చేసి నాకు లెట్స్ సే సింపుల్ థింగ్ గైస్ మనం 30,00,000 హోమ్ లోన్‌కి పే చేయాలి. మన కార్పస్ కూడా ఇన్వెస్ట్ చేయడం ద్వారా 30,00,000 అయిపోయిందనుకోండి. ఇన్ దట్ కేస్ ఎనీ డే మనకి జాబ్ రిలేటెడ్ రిస్క్ వచ్చినా ఏదొచ్చినా కూడా మనం హోమ్ లోన్ క్లియర్ చేయాలంటే ఆ ఇన్వెస్ట్‌మెంట్ విత్‌డ్రా చేసి పే చేసేయచ్చు కదా! సో, అలా నేను సైకలాజికల్ టెన్షన్ తీసుకోకుండా కంఫర్టబుల్‌గా ఇన్వెస్ట్ చేయగలను అనుకున్నట్టయితే ఇన్వెస్ట్‌మెంట్ వుడ్ బి ది బెటర్ ఆప్షన్ అన్నమాట. సో, ఓవరాల్‌గా మీకు ఈ సొల్యూషన్ అయితే ఈరోజు ప్రొవైడ్ చేద్దాం అనుకున్నాం. ఎందుకంటే ఇంట్రెస్ట్ రేట్లు అయితే బాగా పెరుగుతున్నాయి కదా! ఇంట్రెస్ట్ రేట్లు పెరిగే సినారియోలో ఈ సొల్యూషన్ గురించి చాలామంది వెయిట్ చేస్తుంటారు కాబట్టి వి మేడ్ దిస్ వీడియో.
అండ్ ఈ అడ్వాన్స్ ఎక్సెల్ షీట్ ఏదైతే ఉన్నదో నేను వీడియో బిగినింగ్‌లో చెప్పిన విధంగా కింద కామెంట్ సెక్షన్‌లో ఫస్ట్ కామెంట్‌లో పిన్ అయ్యి ఉంటుంది. అండ్ మీరు ఆ లింక్ మీద క్లిక్ చేసి మన టెలిగ్రామ్ ఛానల్‌లోకెళ్ళి ఎక్సెల్ షీట్‌ని డైరెక్ట్‌గా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. డైరెక్ట్ ఎక్సెల్ షీట్ లింక్‌ని ప్రొవైడ్ చేస్తాను. అండ్ అలాగే టెలిగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి. మీకు మార్కెట్ రిలేటెడ్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు రెగ్యులర్‌గా వస్తుంటాయి. అండ్ అలాగే వేరియస్ రీసెర్చ్ రిపోర్ట్‌లను కూడా షేర్ చేస్తుంటాం. వాటిని కూడా ఫాలో అయ్యి మీ ఫైనాన్షియల్ నాలెడ్జ్‌ని అయితే ఎన్హాన్స్ చేసుకోవడానికి హెల్ప్‌ఫుల్ అవుతుంది. అండ్ అది మాత్రమే కాకుండా మీరు హోమ్ లోన్ తీసుకున్న తర్వాత టాక్స్ బెనిఫిట్స్ ఎలా పొందొచ్చు? ఒకవేళ మీరు హోమ్ లోన్ తీసుకుందాం అని ఆలోచిస్తున్నట్టయితే హోమ్ లోన్ తీసుకుంటే మనం ఫాలో అవ్వాల్సిన స్ట్రాటజీ ఏంటి? దాని మీద ఆ టాక్స్ బెనిఫిట్స్ రిలేటెడ్‌గా కూడా ఒక వీడియోని అయితే చేశాను. ఇక్కడ మీకు థంబ్‌నెయిల్ కనబడుతుంది కదా! ఆ థంబ్‌నెయిల్‌లో ఉన్న వీడియో ఎండ్ కార్డ్‌లో వస్తది. డూ చెక్ ఇట్ ఔట్. ఈ వీడియోలో షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ హెల్ప్‌ఫుల్ ఇప్పటివరకు వీడియోని లైక్ చేయనట్టయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి ఈ వీడియో హెల్ప్‌ఫుల్ అవుతదంటే వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. అండ్ మీరైతే ఫస్ట్ టైమ్ మన మనీ పర్స్ ఛానల్‌కి వచ్చి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయనట్టయితే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్‌లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను సాయి కృష్ణపత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ బై బై.